శ్రీశైలం నుండి రాయలసీమకు కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించే నిర్ణయాలను మొదట తీసుకున్న ఈ క్రింది ముఖ్యమంత్రిని గుర్తించండి. నందమూరి తారక రామారావు, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి. రైట్ ఆన్సర్ నందమూరి తారక రామారావు సార్. సో హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ కవులు అస్తిత్వాన్ని చాటిన గోల్కొండ కవుల సంచిక రచయిత ఎవరు? సురవరం సుధాకర్ రెడ్డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, వట్టికోట అల్లనస్వామి, సురవరం ప్రతాపరెడ్డి. సో రైట్ ఆన్సర్ ఏంటి సార్? 354 మంది కవులు ఉన్నట్టు ఆ గోల్కొండ కవుల సంచికలో చెప్పారు. రైట్ ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి. ఇవ్వబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు సంబంధించి తెలంగాణ ప్రాంతపు స్థానికేతర ముఖ్యమంత్రిని గుర్తించండి. ఎవరు సార్? జలగం వెంగళరావు, కృష్ణా జిల్లా. వీళ్ళు ముగ్గురు తెలంగాణ వాళ్ళే. ఎన్టీఆర్ పాలన కాలంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్రాల కాలనైజేషన్ గా మారుతున్న సందర్భాల్లో పత్రికల ద్వారా తీవ్రంగా వ్యతిరేకించిన వారు టి ప్రభాకర్ రావు, కూర రాజన్న, దాసు శ్రావణ్ కుమార్, కాళోజీ నారాయణరావు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి టి ప్రభాకర్ రావు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా